అమ్మ దుర్గమ్మ తల్లి, నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. తల్లి దుర్గామాత, మా అత్తయ్య తెలియక చేసిన తప్పుని క్షమించి తనని క్షమించమ్మా. ఇంటికి పెద్ద దిక్కు ఆమె. మా అత్తయ్య గారు లేకపోతే నా కుటుంబం దిక్కులేందైపోతుంది. నువ్వే కాపాడాలి తల్లి. త్వరగా పోనీ బాబు. ధిన్నగుతా ధిన్నగు ధిన్నగుతా గల 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 ధిన్నగుతా గజ్జలని కట్టి ధమరుకమే పట్టి నాట్యమే చేయుట అమ్మకు ఇష్టమట. బ్రహ్మకు మేధస్సు విష్ణుకు తేజస్సు నీ పదధూళిని తాకగ వచ్చనట. నీ పదధూళిని తాకగ వచ్చనట. అన్నయ్యలు పదండ్రా, అమ్మవారిని దింపి నిమజ్జనం చేద్దాం. పదండి. దుర్గా మాతాకి, దుర్గా ఓరి దేవుడు, ఇది చెరువా సముద్రమా? ఇందులో పడితే శవం కూడా తేలదురా. అమ్మా తల్లి, ఇలా ఇరికించవేంటమ్మా? దేవుణ్ణి కాదని చెప్తే నా నాటకం బయటపడుతుంది. 25 కోట్లు పోతాయి. సైలెంట్ గా ఉంటే శవం బయటపడుతుంది. ప్రాణం పోయినా పర్వాలేదు కానీ 25 కోట్లు నాకే రావాలి తల్లి. వచ్చి నన్ను కాపాడు. రేయ్, తొందరగా అమ్మవారిని నిమజ్జనం చేస్తే ఇంటికెళ్ళి 20 రకాల వంటల్ని పండగ చేసుకోవచ్చురా. ఊరి నీ తిండి తగలయ్యా, నేను నీకు అమ్మన్రా. అరే, ఒడ్డులో చాలా తక్కువగా ఉందిరా. ఇందులో పడితే శవం కూడా తేలదురా. రేయ్, మధ్యలో 50 అడుగులు లోతుంటుందిరా. అక్కడ విగ్రహం నిమజ్జనం చేస్తే ఇంక పైకి లేవదు. అడుక్కు వెళితే అరగంట అవుతుంది పైకి లేవడానికి. ఈ మధ్య విగ్రహాలు మెల్లగా పైకి లేస్తున్నాయంట చేతు, సరిగా నానట్లేదంట.